హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఎవరైతే స్టూడెంట్స్ అటు తెలంగాణ నుంచి కానివ్వండి, ఇటు ఆంధ్ర నుంచి కానివ్వండి, అది ఏ ఎడ్యుకేషన్ అయినా కానివ్వండి, ఎంఎస్ చేయటానికి యుఎస్ వెళదాం అనుకుంటున్నారో, లేకపోతే ఇప్పటికీ వెళ్ళి ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ షాక్ ఇచ్చిందనమాట. అది ఏంటి, అసలు దాని గురించి డిసడ్వాంటేజ్ ఏంటి, సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్స్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ షేర్ చేసి నా గ్రూప్స్లో జాయిన్ ఖచ్చితంగా కాల్ చేయండి. అయితే జనరల్గా ఎంఎస్ చేయడానికి ఎందుకు వెళ్తుంటారు? ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ లేని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చదువుకోవడానికి ఏం చేసేవాళ్ళు, ఈ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొని ట్యూషన్స్ పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పడం, హోమ్ ట్యూషన్స్ చెప్పుకొని ఆ డబ్బుల ద్వారా ఫీజులు కట్టుకొని చదువు కంప్లీట్ చేసుకుని ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేవాళ్ళు. అంటే ఉద్యోగం కోసం చదువు, చదువు కోసం పార్ట్ టైం, ఇలా ఉండేది. ఇప్పుడు ఈ ఎంఎస్కి వెళ్ళడానికి అంతా సులభమైపోయిన తర్వాత వీసాలందరికీ ఎలా ఎట్లా పడితే అట్లా ఇవ్వటం వలన, సో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వీసాలు బాగా ఈజీ అయిపోయినాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేది, వీసా శాంక్షన్ అయితే చాలని చెప్పేసి హైదరాబాద్లో ఒక గుడి చిలుకూరు బాలాజీ చుట్టూ తిరిగేవాళ్ళు వీళ్ళు, వీసాల స్వామి అంటారు. అప్పుడు అలా వీసా కష్టం అయిన తరుణంలో వీళ్ళు దేవుడి చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు వీసాలు వచ్చేసరికి ఈజీ అయిపోయింది కదా, సో వీళ్ళందరూ ఎంఎస్కి పోయి ఏం చేస్తున్నారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారు. అంటే పార్ట్ టైం కోసం ఎంఎస్ చదువు అన్నట్లు ఇప్పుడు తయారంటే పార్ట్ టైం జాబ్ కోసం చదువు అన్నట్టుంది. ఒకప్పుడు చదువు కోసం పార్ట్ టైం జాబు, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ కోసం చదువు అన్నట్టు తయారైంది ఎంఎస్కి వెళ్ళేవాడికి, ఏ దేశానికి వెళ్ళినా. అయితే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఒక యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఎవరికైనా ఎంఎస్, ఇప్పుడు మీరు 40 వాళ్ళు అయినా సరే. అయితే జనరల్గా యూనివర్సిటీని బట్టి పార్ట్ టైం జాబ్స్ కూడా ఉంటాయి. ఆ యూనివర్సిటీలో కనుక ఏమైనా జాబులు ఉంటే వాళ్ళు పలానా స్టూడెంట్స్కి ముందే కేటాయించి పర్మిషన్ ద్వారా, అంటే ట్యాక్స్ కట్టాలి, మీరు ఎన్ని జాబులు చేసినా ఎలా చేసినా ఇంత లిమిట్ అని ఉంటుంది. అయితే ఆ యూనివర్సిటీ అంగీకారంతో గవర్నమెంట్కి తెలియజేసి పర్మిషన్ ఇచ్చి పార్ట్ టైం జాబులు వీళ్ళు ఇస్తారు, చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు యూనివర్సిటీలో మరి అంతమందికి ఇవ్వాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అయిపోతున్నారు కదా, ఈ వీసాలు ఈజీ అయిపోవడంతో ఎంఎస్ చేసుకోవడానికి. అది ఎక్కువ మంది రావడంతో ఎంతమందికి ఇస్తారు వాళ్ళు పార్ట్ టైం జాబ్స్? మొత్తం ఇండియన్స్ అంతా అమెరికాలో ఉంటున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చేసరికి ఏం చేస్తున్నారు, రిఫరెన్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా 2 జాబులు 3 జాబులు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పెట్రోల్ బంక్లోనో, ఏ బాత్రూమ్ క్లీనింగ్కో, ఏ రెస్టారెంట్లోనో, ఏ పిజ్జాల దాంట్లోనో, ఏ డెలివరీలు దాంట్లోనో చేస్తున్నారు. 1-2 జాబులు చేస్తున్నారు. వేరే ఇండియన్స్కి కొత్తగా వచ్చే వాళ్ళకి జాబులు ఉండట్లా, వీళ్ళు 2-3 చేయటం వల్ల. అక్కడున్న ఎగ్జిస్టింగ్ అమెరికన్స్కి జాబులు ఉండట్లా, పార్ట్ టైం జాబ్స్. సో ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది, మీరు యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి వచ్చిన వాళ్ళు యూనివర్సిటీలోనే పార్ట్ టైం జాబ్ చేయాలి, అది కూడా పర్మిషన్ తీసుకొని. పర్మిషన్ లేకుండా బయట పార్ట్ టైం జాబులు 2-3 ఇలాంటి పెట్రోల్ బంకుల్లో కానీ వేటిలో కానీ చేసినట్టయితే మాకు దొరికినట్టయితే, అంటే వీళ్ళు నిఘా పెట్టారు, అంటే వాళ్ళ దగ్గర రాకుండా ఉండదు, నిఘా పెట్టారు. అయితే ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది. మాకు గనక దొరికినట్టయితే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ F1 వీసా క్యాన్సిల్ చేస్తాం, ఇండియాకి తిరిగి పంపించేస్తాం. అంటే మరి ఇక పంపించేశారంటే F1 వీసా క్యాన్సిల్ అయిపోయి ఇక చదువు కూడా అయిపోయినట్టే ఎంఎస్ అర్థంతరంగా. సో పార్ట్ టైం జాబ్స్ అనేది పక్కనట్టు ఎంఎస్ కూడా ఆగిపోయినట్టే. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పార్ట్ టైం జాబు మానేసామనుకోండి, ఎంఎస్ ఒకటి చేసుకుందాం లేదు చాలు అనుకుంటే నెలకే ₹1,00,000 పైన అవుతుంది ఖర్చు. మొన్నటి వరకే 1,00,000 నాకు తెలిసి. సో పైన అవుతాయి. అవి ఎక్కడి నుంచి రావాలి, ఇంటి దగ్గర నుంచి రావాలి. మరి ఇంటి దగ్గర నుంచి రావడానికి ఇప్పుడు ఏంటంటే బిలో యావరేజ్ అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా వాళ్ళ ఎంఎస్కి పంపిస్తున్నాయి యుఎస్కి. మరి వాళ్ళు ఎలా పంపిస్తున్నారు, సొంత డబ్బులు వాళ్ళ దగ్గర 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఉంటాయా? ఉండవు కదా. సో ఏం చేస్తున్నారు, వీళ్ళకున్న 1-2 ఏవో ప్రాపర్టీస్, ఇల్లు ఉందనుకోండి, ఇల్లు లోన్ కింద పెట్టేసేసి ఆ డబ్బుల ద్వారా అతను పంపిస్తున్నారు. పార్ట్ టైం జాబులు తేవాలి, నెలకు 1 లక్ష 2 లక్షలు తీసుకొచ్చి పంపిస్తారు ఇంటికి, తీర్చేయచ్చు అని.
ల్యాండ్ ఉన్నోళ్ళు ల్యాండ్ పంపిస్తున్నారు. ఇక బాగా ఉన్నోళ్ళు అనుకోండి, వాళ్ళకి ఎంఎస్ చేసుకున్న చాలు, పార్ట్ టైం జాబ్ లేకపోయినా పర్లేదు, ఒకళ్ళు దొరికిన ఇంటికి పంపించినా పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎట్లా గట్లా బతికేస్తారు. ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం మానేలేరు, ఉద్యోగం కొనసాగించలేరు, ఎంఎస్ని కొనసాగించలేరు. ఏ విధంగా చూసినా ఏమవుతుంది, రిటర్న్ బ్యాక్ టు హోమ్. అయితే వీళ్ళు జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పేసి చెప్పడం ప్రచారంలోకి వచ్చింది. అయితే దీనికి భయపడి ఈ F1 వీసా రద్దు చేస్తారు, ఇక ఇంటికి పంపించేస్తారు, మనం పడ్డ కష్టం 40-50 లక్షలు పెట్టిన ఒకవేళ ఖర్చు, మామూలుగా రఫ్గా చెప్తున్నా నేను, మొత్తం మరి తీర్చాలంటే మనం అప్పులు పాలైపోతాం అని చెప్పేసి భయపడతా ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, F1 వీసా ఈ రద్దు చేస్తారు అనేటప్పటికీ పార్ట్ టైం జాబులు మానేసేసి ఇంట్లో రూమ్లో కూర్చుంటున్నారు హాస్టల్స్లో. ఇక బర్డెన్ ఎక్కడ పడుతుంది, అక్కడ ప్రెషర్ పెరుగుతుంది, ఇక్కడ ఇళ్ళ దగ్గర ప్రెషర్ పెరుగుతుంది. ఇక్కడి నుంచి పంపించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ చొక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎంఎస్ అయిపోయిన వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసిన ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పార్ట్ టైం జాబ్ పోయిన ఇంట్లో ఎట్లా బతికేవచ్చు. సో ఇప్పుడు 40 లక్షలు 20 లక్షలు తీరిపోయినా ఇంకా 20 లక్షలు ఎట్లా గట్రా తీర్చుకోవచ్చులే అని వాడు ధోరణిలో ఉంటాడు. కాకపోతే ఎంఎస్ ఇక్కడ మరి కన్సిడర్ చేస్తారా చేయరు ఇండియాలో ఎంటెక్ లాగా. అయితే అదొకటి వాళ్ళకి ప్రాబ్లం లేదని అనుకోవాలి. అంటే ఇక వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ ఇండియాలో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు పార్ట్ టైం జాబ్ దొరికినా మానేసేస్తున్నారు. ఇప్పుడు మానేస్తే ఇప్పుడు వెంటనే ఇండియాకి వచ్చేసారనుకో, అది ఎలా ఉంటుందంటే విజిటింగ్ వీసాకే అంత ఖర్చు ఉండదు, వీళ్ళు ఎంఎస్ చేయడానికి యూనివర్సిటీ ఫీజు మొత్తం చెల్లించేసి 40 లక్షలు దొబ్బెట్టుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం బిజినెస్ పెట్టి ఎంత లాస్ అవుతామో అలాగే లాస్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వెనక్కి రాలేరు కదా, మరి ఏంటి పరిస్థితి ఎలాంటప్పుడు అని చెప్పేసి ఇప్పుడు అందరిలో ఉన్న ఆలోచన అనమాట. సో ఇక ఇదే గనక కొనసాగితే నాకు తెలిసి ముందు ముందు ఎంఎస్ చేయడానికి వెళ్ళే వాళ్ళు సంఖ్య చాలా తగ్గిపోతుంది. సో వాళ్ళు పెట్టిన విధానాలు ఎలా ఉన్నాయంటే, అక్కడ సెటిల్ అయిపోయిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎప్పటి నుంచో సెటిల్ అయిన ప్రవాసాంధ్రులు అంటే ఇండియన్స్, ప్రవాసాంధ్రులతో పాటు ఇండియన్స్ ఇంకా వేరే స్టేట్ వాళ్ళకే ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా వెళ్ళిన వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ అనేది పడతా ఉన్నది. మొత్తానికైతే చాలా ఈ కొత్త రూల్స్ అన్నీ వచ్చినాయి. మొన్న సిజేరియన్ చేయించుకోవడానికి చాలా మంది హాస్పిటల్ చుట్టూ క్యూర్ కట్టారు. అయితే అప్పుడు ఈ అక్కడ ఉన్న కోర్టు స్టే ఇచ్చింది, 14 రోజుల వరకు దీన్ని ఈ రూల్ అప్లై చేయడానికి లేదని చెప్పి. ఎందుకంటే మరి అసలు నెలలు రాకముందే వెళ్ళిళ్ళు గంటకి ఇది అవుతున్నారు, ఫిబ్రవరి 20 పిల్లలను కనాలనేవాడు. సో అదే విధంగా ఈ ఎఫెక్ట్ F1 వీసాల మీద పడింది, ఇండియన్ స్టూడెంట్స్ మీద బాగా పడిందని చెప్పేసి ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఇది పెద్ద బిగ్ షాక్ అండి. సో అది, థ్యాంక్ యూ సో మచ్.